ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్ గ్రంథం అంతటిలోనూ విశ్వాసులకు అత్యంత ధైర్యాన్ని, ఆదరణను ఇచ్చే ఒక అద్భుతమైన ఆత్మీయ రక్షణ దుర్గం. లోకంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా మనం ఎక్కడ దాక్కుంటే పరిపూర్ణ క్షేమం లభిస్తుందో ఇది వివరిస్తుంది. పురాతన కాలంలో శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ప్రజలందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నగరానికి మధ్యలో ఎంతో ఎత్తుగా బలంగా నిర్మించబడిన కోటలోనికి పరుగెత్తేవారు. ఆ కోట గోడలను దాటి శత్రువు లోపలికి రాలేడు. ఈరోజు మన ఆత్మీయ ప్రయాణంలో కూడా దేవుడు మనకు అలాంటి ఒక ఆశ్రయాన్ని చూపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా యెహోవా నామము బలమైన దుర్గము అని ఉంది. యెహోవా నామము అంటే కేవలం కొన్ని అక్షరాలు కావు. అది ఆయన సర్వశక్తికి, ఆయన నమ్మకత్వానికి, ఆయన అపరిమితమైన ప్రేమకు నిదర్శనం. లోకంలో ధనవంతులు తమ ఆస్తిని బలమైన కోటగా భావిస్తారు. కానీ ఆస్తులు ఎప్పుడైనా కరిగిపోవచ్చు. అయితే సృష్టికర్త అయిన యెహోవా నామము ఎన్నటికీ కదలని, లయమవ్వని అత్యంత బలమైన దుర్గము. ఆ నామములో శక్తి ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది. ఉదాహరణకు దావీదు జీవితం దేవుని నామము బలమైన దుర్గము అనడానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ. ఫిలిష్తీయుడైన గొలియాదు తన శారీరక బలాన్ని, ఆయుధాలను నమ్ముకున్నాడు. కానీ చిన్నవాడైన దావీదు ఏ ఆయుధాలు లేకుండా కేవలం ఒక నమ్మకంతో ముందడుగు వేశాడు. దావీదు గొలియాదుతో ఇలా అన్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నేను నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాను. భౌతికమైన ఆయుధాలు ఇవ్వలేని విజయాన్ని యెహోవా నామములోని శక్తి దావీదుకు తెచ్చిపెట్టింది. అలాగే యూదా రాజైన ఆసా మీదికి 10 లక్షల మంది సైన్యంతో యుద్ధానికి వచ్చారు. ఆసా సైన్యం వారి ముందు చాలా చిన్నది. అప్పుడు ఆసా తన ఆస్తిని గాని సైన్యాన్ని గాని నమ్ముకోకుండా దేవుని నామమునే తన దుర్గముగా చేసుకున్నాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఇలా ప్రార్థించాడు, యెహోవా మా దేవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ గొప్ప సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని. ఆయన నామమును ప్రార్థించిన వెంటనే యెహోవా ఆ శత్రు సైన్యాన్ని పూర్తిగా ఓడించి యూదాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ప్రియులారా, భౌతికమైన కత్తులు, ఈటలు నమ్ముకున్న గొలియాతు దావీదు ముందు కూలిపోయాడు. 10 లక్షల మహాసైన్యాన్ని చూసి భయపడకుండా దేవుని నామాన్ని నమ్ముకున్న రాజైన ఆసా అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ చరిత్రలన్నీ మనకు నేర్పే ఒక గొప్ప సత్యం ఏంటంటే, మనుషులు కట్టే కోటలు, కూడబెట్టే ఆస్తులు విపత్కర పరిస్థితుల్లో రక్షణ ఇవ్వలేవు. కానీ ఎలాంటి కష్టాల్లోనైనా, శోధనల్లోనైనా సరే హృదయపూర్వకంగా యెహోవా నామాన్ని విశ్వసించి ఆ నామం అనే దుర్గంలోనికి పరిగెత్తే ప్రతి ఒక్కరికి ఈ రోజుకు ఆ నామంలోనే సంపూర్ణ శక్తి, విడుదల, నిశ్చలమైన రక్షణ లభిస్తాయి. లోకమిచ్చే తాత్కాలిక భద్రత కంటే దేవుని నామము ఇచ్చే నిత్యమైన ఆశ్రయమే శ్రేష్టమైనది. రెండవదిగా, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని ఉంది. ఈ కోట అందరికి తెరిచే ఉంటుంది, కానీ అందులోనికి ప్రవేశించేవాడు నీతిమంతుడై ఉండాలి. అంటే దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాక్యానుసారంగా బ్రతికేవాడై ఉండాలి. జీవితంలో శోధనలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు ఎదురైనప్పుడు నీతిమంతుడు లోకపు అడ్డుదారుల వైపు వెళ్లకుండా ప్రార్థన వైపు దేవుని నామములోనికి పరిగెత్తుతాడు. అలా ఆయనను ఆశ్రయించిన క్షణమే ఆ వ్యక్తి చుట్టూ దైవిక రక్షణ కవచం ఏర్పడుతుంది. శత్రువైన అపవాది గాని, లోకపు ఏ కీడు గాని అతడిని తాకలేదు. వాడు ఎంతో ఉన్నతమైన స్థలంలో అత్యంత సురక్షితంగా దాచబడతాడు. ఉదాహరణకు, అష్షూరు రాజైన సన్హెరీబు ఒక పెద్ద సైన్యముతో యెరూషలేమును ముట్టడించి దేవునికి విరోధంగా దూషణలతో కూడిన ఒక ఉత్తరాన్ని హిజ్కియాకు పంపాడు. ఆ సమయంలో హిజ్కియా భయపడి లోకపు రాజుల సహాయం కోసం అడ్డుదారులు వెతకలేదు. హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకొని నేరుగా దేవుని మందిరంలోనికి వెళ్లి దానిని దేవుని సన్నిధిలో పరిచి కన్నీళ్లతో ప్రార్థించాడు. యెహోవా నామాన్ని ఆశ్రయించాడు. అదే రాత్రి దేవుని దూత వచ్చి అష్షూరు దండులో 1,85,000 మందిని హతం చేసింది. హిజ్కియా మరియు యెరూషలేము ప్రజలు శత్రువు తాకలేనంత ఉన్నతమైన స్థలంలో అత్యంత సురక్షితంగా దాచబడ్డారు. అలాగే రాజైన నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించకపోతే మండుచున్న వేడి అగ్నిగుండంలో పడవేస్తామని మరణశాసనం వచ్చినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పలేదు, అడ్డుదారులు వెతకలేదు. రాజుతో వారు స్పష్టంగా చెప్పారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు.
ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము నీ దేవతలను పూజింపము అని. వారు దేవుని విశ్వాసం అనే కోటలోనికి పరిగెత్తారు. వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడే 4వ వ్యక్తిగా ఆ అగ్ని మధ్యలోకి దిగివచ్చాడు. అగ్ని వారిని తాకలేకపోయింది. కనీసం వారి వస్త్రములకు అగ్నివాసన కూడా తగలలేదు. శత్రువుల కళ్ళెదుటే వారు దైవిక కవచంలో సురక్షితంగా ఉంచబడ్డారు. ప్రియులారా, లోకపు అడ్డుదారులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయేమో కానీ శాశ్వత రక్షణను ఇవ్వలేవు. హిజ్కియా వలె సమస్యల ఉత్తరాలను దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థించండి. ఆ 3 యవ్వనస్తుల వలె ప్రాణం పోయినా సరే దేవుని వాక్యం వైపే నిలబడండి. గుర్తుంచుకోండి, మీరు మోకాల్లోని దేవుని నామంలోనికి పరిగెత్తిన మరుక్షణమే మీ చుట్టూ అపవాది ఛేదించలేని ఒక దైవిక రక్షణ కవచం ఏర్పడుతుంది. సమస్యల అగ్ని మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఎందుకంటే ఆ అగ్ని మధ్యలో మీతో నడవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామం అనే బలమైన కోటలో మీరు ఎప్పటికీ అత్యంత సురక్షితంగా ఉంటారు. సహోదరి సహోదరులారా, చరిత్రలో దేవుని నామాన్ని నమ్ముకున్న దావీదు గాని, రాజైన ఆసా గాని, హిజ్కియా గాని లేదా ఆ 3 యవ్వనస్తులు గాని ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. ఎందుకంటే వారు ఆపత్కాలంలో మనుషుల వైపో లోకపు అడ్డదారుల వైపో చూడలేదు. శోధనల అగ్ని రగులుతున్నా, శత్రువుల గర్జనలు వినబడుతున్నా వారు ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా యెహోవా నామం అనే బలమైన కోటలోనికి పరిగెత్తారు. ఈరోజు మీ జీవితంలో కూడా అలాంటి భయాందోళనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిడులు మిమ్మల్ని చుట్టుముట్టాయా? అయితే అధైర్యపడకండి. మీరు ప్రార్థనలో ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆ కోటలోనికి పరిగెత్తుతున్నారు కాబట్టి మీ ఆలోచనలను, మీ నైపుణ్యాలను, మీ వృత్తి జీవితాన్ని మరియు మీ కుటుంబాన్ని దేవుడు సమస్త లోకపు కీడుల నుండి తప్పించి అత్యంత సురక్షితంగా భద్రపరుస్తాడు. ఆ ఆశ్రయమే మిమ్మల్ని ఎల్లప్పుడూ జయశీలులుగా నిలబెడుతుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామము బలమైన దుర్గమని, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండునని. నీ నామము అంటే కేవలం కొన్ని అక్షరాలు కావు గాని అది నీ శక్తికి, నీ నమ్మకత్వానికి, నీ అపరిమితమైన ప్రేమకు నిదర్శనమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఎలాంటి కష్టాల్లోనైనా, శోధనల్లోనైనా సరే హృదయపూర్వకంగా నీ నామాన్ని విశ్వసించి నీవిచ్చే సంపూర్ణ శక్తిని, విడుదలను, నిశ్చలమైన రక్షణను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మోకాల్లోని నీ నామంలోనికి పరిగెత్తిన మరుక్షణమే మా చుట్టూ అపవాది ఛేదించలేని ఒక దైవిక రక్షణ కవచం ఏర్పడుతుంది గనుక, సమస్యల అగ్ని మమ్మల్ని ఏమి చేయలేదు గనుక, హిజ్కియా వలె మా సమస్యలన్నింటినీ నీ పాదాల చెంత పెట్టి కన్నీళ్లతో ప్రార్థించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ నామమన బలమైన దుర్గంలో దాచి, శత్రువుల గర్జనలు ఎదుట వారికి నీ దైవిక అభయాన్ని ప్రసాదించి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలమంతటా నీవు అనుగ్రహించే పరలోకపు ప్రశాంతతతోనూ సంపూర్ణ క్షేమముతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.